హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. వంకాయ లేతగా తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటో, చింతపండు, మెంతులు, కొన్ని జీలకర్ర అన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా వేగాలి. మసాలా ప్రిపేర్ అయిందండి. ఈ వంకాయలు బాగా వేగిన తర్వాత నూనె బాగా పైకి తేలే వరకు నూనెలో బాగా కుక్ చేసుకోవాలి. వంకాయలు మూత పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇట్లా చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఆయిల్ బాగా లోపల పోయేటట్టు వేయించుకున్న తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని బాగా కలనెత్తుకోవాలి. వంకాయలకంతా బాగా పట్టేటట్టు బాగా కలబెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అల్లం మూత పెట్టాలి. ఆయిల్ అంతా బాగా పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మసాలా మూత పెట్టి కొంచెం వదిలేసేది ఉండి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. అలా తేలిన తర్వాత మూత తీసుకొని దాంట్లో ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని చేసుకోవాలి. నేను మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారని అలసంద గింజలు వేసుకుంటున్నానండి. పచ్చి అలసంద గింజలు ఉడకబెట్టుకొని దాంట్లో కలుపుకున్నాను, పిల్లలకి ఇష్టం అనేసి. మన ఇష్టం అండి. మునక్కాడ వేసుకోవచ్చు, బంగాళాదుంప వేసుకోవచ్చు, దొండకాయ వేయచ్చు. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. నేను పిల్లల కోసం అనేసి, ఇష్టంగా బాగా తింటారని. వాళ్ళు వంకాయలు తినరండి. వంకాయలంతా నేనే తినాలి, దానికోసమని వాళ్ళకి అలసంద గింజలు వేసాను. అలసంద గింజలు వేసి వాటర్ వేసి ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. వంకాయలు బాగా ఉడికే వరకు బాగా ఉడికిన తర్వాత చూడండి, మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం నూనె పైకి తేలే వరకు బాయిల్ చేసుకోవాలి. మధ్యాహ్నం టైంలో అసలు టైం ఉండదండి. పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి. టైం అయిపోతే అసలు వీడియో తీసే టైం కూడా ఉండదు ఒక్కోసారి. చూడండి, కొంచెం బాగా ఉడికిన తర్వాత చూసుకొని పులుసు కొంచెం చిక్కబడిన చూసుకొని స్టవ్ పెట్టేయడమే. ఇంకా పిల్లల క్యారియర్ లంచ్ బాక్స్కి రెడీ చేశాను. వాళ్ళు కట్టేసిన తర్వాత నేను పెట్టుకున్నాను తినడానికి. వంకాయ బాగా కుక్ అయిందండి. తింటా అంటే చాలా టేస్ట్ అనిపించింది. అలసందలు వేసాను కదా, ముద్ద అలసందలు తగులుతా చాలా బాగుంది. చాలా టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి. నేను చేసినట్టు ట్రై చేయండి. ఎలా అని చెప్పండి.